సార్ టైం అయింది సార్. మెల్లిగా రెండు చేతులు కలుపు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. గట్టిగా ఒకసారి తప్పట్లో పడతాను. అన్మిట్ చేయండి. ఓకే, అందరు గట్టిగా క్లాప్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్లాస్ మీరు ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సౌభాగ్యమ్మ మేడం సార్. హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ వీడియోలు ఓపెన్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సౌభాగ్యమ్మ మేడం గారికి. గుడ్ మార్నింగ్. సేమ్ డే మేడం. చెప్తారో చూద్దామని నిన్న చూసాను. నారాయణ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. అలాంటి ప్రాక్టీస్ అందరు చేయాలి. చెప్తూనే అలా తయారవుతాం. 97లో పత్రి సార్ క్లాస్ విన్నా నేను. ఇప్పుడు వినే క్లాస్కు అప్పుడు విన్న క్లాస్కు చాలా తేడా ఉంది సార్కి. 91లో ఫస్ట్ నా క్లాస్ ఈరోజు క్లాస్కు చాలా డిఫరెంట్గా ఉంది. టోటల్ ఎక్స్పీరియన్స్ తో వస్తున్నాయి వర్డ్స్ మాకు. చెప్పి అట్లయింది. ఎవరు ఏది అడిగినా ఎన్ని యాంగిల్లుగా ఆన్సర్స్ ఇవ్వచ్చే రేంజ్ లో మనం ఉండాలి. ఒక్క లైన్ ఏదైనా చదివినా అంటే గంట సేపు మాట్లాడాలి దాని మీద, ఎన్లార్జ్ చేయాలి దానికి. భగవద్గీతనే తీసుకోండి, ఒక శ్లోకం ఏదైనా ఒక శ్లోకం తీసుకొని 1 hour స్పీచ్ ఇవ్వాలి దానికి. అలాంటి డెప్త్ మన లోపల ఎంత లోపలికి వెళ్తామో అంత డెప్త్ గా సబ్జెక్ట్ వస్తుంది. ఎంత శూన్యంలో ఉంటామో అంత సబ్జెక్ట్ వస్తుంది. ఎంత ప్యూరిటీతో ఉంటామో అంత సబ్జెక్ట్ వస్తుంది. ఎంత డెడికేషన్తో ఉంటామో వస్తుంది. ఎంత సమర్పిత భావంతో ఉంటామో, మనసు బుద్ధి కంప్లీట్ గా విశ్వానికి సరెండర్ అయినప్పుడే డెప్త్ వస్తుంది. చెప్పాలనుకున్నా చెప్పలేము. ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ క్లాస్ చెప్పలేము. ఎన్ని కోట్లు ఉన్నా కానీ క్లాసులు చెప్పలేము. ఒక నిమిషం మైక్ తీసుకొని మాట్లాడేది దమ్ము ఉండదు ఎవరి దగ్గర. స్పిరిచువాలిటీలో విశ్వమే వాళ్ళతో పలికిస్తుంది, ఆ విశ్వమే మాట్లాడిస్తుంది. ఆ విశ్వం సెలెక్ట్ చేసిన బాడీ, మైండ్, ఇంటలెక్ట్. అలాంటి వాళ్ళకి ఇలాంటి క్లాసులు వస్తాయి, లేకుంటే రాదు. దానికి అర్హత సంపాదించుకోవడం.
ఒక బాబా మన లోపల రావాలంటే, ఒక కృష్ణుడు లోపల రావాలంటే, ఒక బుద్ధుడు మన లోపల రావాలంటే, ఏ మాస్టర్ అయినా మనకు కనెక్ట్ అవ్వాలంటే, ఛానలింగ్ కావాలంటే అలాంటి ప్రిపరేషన్స్ మన దగ్గర ఉంటాయి. బ్యాంక్ కోడ్ లోన్ ఇవ్వాలంటే ఎలాంటి అర్హతలు కావాలి అన్ని అడుగుతాడు. అలాగే స్పిరిచువల్ వర్క్ గురించి విశ్వం మన అర్హతల్ని చూస్తుంది. అది అన్ని విధాలుగా ఇన్నర్ గా, అవుటర్ గా, అన్ని విధాలుగా, అన్ని యాంగిల్స్ గా మనం రెడీ చేసుకోవడం. రెడీ చేసుకోవడం ఏంది, కంప్లీట్ గా ఖాళీ అయిపోవడం, మంచి ప్యూరిటీ. మళ్ళీ ఎక్కడో మూలకో ఈగో డెవలప్ అవుతుంటుంది. ఏదో మొలకలు వేస్తూనే ఉంటాయి మన లోపల, రకరకాల మొలకలు వస్తుంటాయి, రకరకాల అవి చెక్ చేసుకుంటూ పోవాలి. గార్డెన్ లో అట్లే వదిలేస్తే ఎంత చెత్తగా అయిపోతుంది. దానికి ట్రిమ్మింగ్ చేసుకుంటూ, నీట్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఆ గార్డెన్ అట్లా కరెక్ట్ గా ఉంటుంది. అలాగే మన ఇన్నర్ లో కూడా రకరకాలుగా ఇవి అన్ని జరుగుతుంటాయి. అందుకే దానికి రెగ్యులర్ గా సాతత్యం, స్వాధ్యాయన్మ ప్రమాద అంటే రెగ్యులర్ గా స్వాధ్యాయం అనేది చేస్తూ ఉండాలి. క్లాసులు వినాలి, క్లాసులు చెప్పాలి. ఈ ప్రాక్టీసెస్ అన్ని మనకు ఆ రేంజ్ లో సెట్ చేస్తుంటుంది. దైనందిన జీవితాన్ని గురించి తెలుసుకుందాం. క్లాస్ విన్నోళ్ళకి చాలా మందికి ఇలా అనిపిస్తుంది, స్పెషల్ గా ఏం చేస్తారో అనుకుంటారు. నేను స్పెషల్ సాధన ఇంకేమైనా ఉందేమో, ఈయన చేసే ధ్యానం ఇంకా ఏదో విధంగా ఉందేమో అని చాలా మంది అడుగుతారు నాకు. మీరు చేసిన ధ్యానమే నేను చేసింది, అంతే. డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే నా అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంది, మీ అండర్స్టాండింగ్ లెవెల్. అదే లిసనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. శ్రవణం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది ఒక గురువు చెప్తున్నాడు అంటే వినేవాళ్ళు 100 మంది ఉంటారు, 100 రకాలుగా తీసుకుంటారు. గురువు ఎవరికి ఎలా ఎందుకు చెప్తున్నాడో అది ఆయనకే తెలుసు. వినేవాళ్లకు వాళ్ళ స్థాయిలో వాళ్ళ తీసుకుంటారు. దానికి ఏదో యాంగిల్తో, ఏదో భావంతో, ఏదో డెప్త్తో ఆయన చెప్తుంటాడు, కానీ వినేవాళ్ళ దగ్గర ఉంటుంది అది. అందుకే ఎంత అవేర్నెస్ తో ఆ రిసిప్టివ్నెస్ అనేది, ఆ అర్థం చేసుకునే అవగాహన మనకు ఉండాలి. అందరి బుద్ధి ఒకేలాగా ఉండదు, ఎవరి రేంజ్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అద్వైతం గురించి చెప్తే, కర్మ సిద్ధాంతం గురించి చెప్తే, విశిష్ట అద్వైతం గురించి చెప్తే ఇది అంత ఈజీగా అర్థం కావు ఇవి. అందుకే దానికి పవన్ పెట్టడానికే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇవి చాలా బాగా పనిచేస్తాయి. నా ప్రాక్టికల్ అంతా నేను చేసింది అదే. 91 to 95 వరకు హోంవర్క్ చేశాను నేను బాగా, 4-5 years. 93 to 95 విగరస్ స్టడీ చేశాను. 93 to 95 చేసిన హోంవర్క్ నాకు ఈరోజు ఇంత బాగా పనిచేస్తుంది. చాలా సీరియస్నెస్ తో ఉండేది, ప్రతిదీ డెప్త్ లో పోయేది, ప్రతి బుక్ లో డెప్త్ లో పోయేది, ఆలోచించేది, అనాలిసిస్ చేసేది, ఎంతవరకు కరెక్ట్ ఇది. ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వము, ఆ సరెండర్నెస్, ఆ డెడికేషన్ తీసుకొచ్చిన రిజల్ట్ ఇది. ఇప్పుడు అది తీసేయాలన్న పోదు. బాడీలో, బ్లడ్ లో, బోన్స్ లో, ఫ్లెష్ లో, ప్రతి సెల్లో స్పిరిచువాలిటీతో నిండిపోయి ఉన్నాం. మాట్లాడిందే వేదం అవుతుంది, మాట్లాడితేనే మాటే మంత్రం అయిపోతుంది. బుల్లెట్ లాగా వర్డ్స్ వస్తాయి. దానికి పరిపూర్ణంగా ఒక పండిపోయిన బాడీ, మైండ్, ఇంటలెక్ట్, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. పత్రి గారు అందరినీ బుద్ధుళ్ళుగా తయారు చేయాలనుకున్నారు, మరి ఎంతమంది అయినారు? కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళు అందరు ధ్యానులు గారు. అలా అని తాగిన వాళ్ళు అందరు చెడ్డోళ్ళు కాదు, గుడికి పోయిన వాళ్ళు అందరు భక్తులు గారు.
అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది. జస్ట్ స్పిరిచువాలిటీ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. స్పిరిచువాలిటీ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ యువర్ ఇంటెన్షన్స్. మీ ఇంటెన్షన్ ఎలా ఉంది అది ఒక్కటే అక్కడ కావాల్సింది. మీ భావం కరెక్ట్ లేకుంటే మీరు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా వేస్ట్, ఎన్ని దీపాలు పెట్టినా వేస్ట్. మీ సరైన మీ ఇంటెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంటే మీరు అది చేయకున్నా అక్కడ స్పిరిచువాలిటీ ఉంటుంది. అర్థమైంది? దైనందిన జీవితంలో ఆధ్యాత్మికాన్ని దించుకోవాలి. భగవద్గీత గీత వరకే ఆపేసినారు, ఈరోజు పైన పెట్టేస్తారు. గీతా జయంతి రోజే తీస్తాము, దులుపుతాము, పూజ చేస్తాం, దానికి మళ్ళీ ఎక్కించి పైన పెట్టేస్తాం బీరువాలు. దాన్ని జీవితంలో దించుకోవాలి. స్పిరిచువాలిటీని, డివైనిటీని మన ప్రతి కార్యంలో దించుకోవాలి. అప్పుడే ఆ దివ్యత్వం వస్తుంది. మీ చూపులో, మీ మాటలో, మీ కార్యంలో, మీ బిజినెస్ లో, మీ ఫ్యామిలీలో, ప్రతి చోట డివినిటీ ఉండాలి. డివైన్ ఎనర్జీ అంత మెర్జ్ అయిపోవాలి. భగవద్గీత బుక్ లో ఉండకుండా మన లోపల దిగాలి. 700 శ్లోకాలు. నువ్వే ఆత్మస్వరూపుని అంటుంది. సుఖము బాహ్యము నుంచి లభించేది కాదు. సుఖము కొనుక్కునేది కాదు, శాంతి కొనుక్కునేది కాదు. అది తనకు తాను సంపాదించుకోవడం. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కడ మార్కెట్లో దొరకదు, ఏ డాక్టర్ దగ్గర లేదు, ఏ మెడిసిన్తో రాదు. దానికి కరెక్ట్గా మంచి అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీతోనే అది వస్తుంది. ఈరోజు మైండ్ ఇంత డిస్టర్బ్ ఎందుకుంది? బికాస్ ఆఫ్ దట్ అన్సైంటిఫిక్ లివింగ్ అండ్ అన్సైంటిఫిక్ ఫుడ్ అండ్ అన్సైంటిఫిక్ థింకింగ్. స్పిరిచువాలిటీ లేకపోవడమే. ఒక ఫుడ్ మనం తిన్నామంటే కడుపులో పోయి దాని ఒక ప్రాసెస్ అంతా అవుతుంటుంది. ఆ ప్రాసెస్ కి మీ మైండ్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు మీ మైండ్ ఎక్కడో ఉంటుంది, కనీసం తిన్న తర్వాత కూడా ఆ మైండ్ ఎక్కడో ఉంటుంది. దానికి సరి అయిన ప్రాసెస్ లో చేయనివ్వదు. అక్కడ నుంచి ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ గా డైజెస్ట్ కాదు, పర్ఫెక్ట్ గా క్లియర్ కాదు, ఇక్కడెక్కడో అక్కడక్కడ బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయి. దాంతో మెల్లిమెల్లిగా డిఫరెంట్ స్టార్ట్ అయిపోతుంది. మీ కడుపు మెయిన్ మధ్య మణిపూర చక్రం నుంచి బ్లాకేజ్ స్టార్ట్ అయ్యి రకరకాలుగా సిగ్నల్స్ అన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా టోటల్ బుద్ధికి మన బాడీకి కనెక్షన్ అయిపోతుంది. అక్కడ నుంచే బీపీలు, షుగర్లు, డిస్టర్బెన్స్, ఇంబ్యాలెన్సింగ్ స్టార్ట్ అవుతుంది. 7 చక్రాల అలైన్మెంట్ పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదే చీకటి, ఏం లేదు, అదే అజ్ఞానం. ఆ చక్రాస్ కి అలైన్మెంట్ చేస్తుంది ధ్యానము, బుద్ధికి అలైన్మెంట్ చేస్తుంది ధ్యానం. క్లాసుల్లో బుద్ధికి సెట్ చేస్తుంది స్వాధ్యాయం. అందుకే క్లాసులు వినడం బుద్ధికి భోజనము, ధ్యానం చేయడం మీ ఇన్నర్ కి సెట్ చేసేది. ఇవన్నీ ప్రాక్టీసెస్ చాలా అవసరం. నువ్వు ఆత్మస్వరూపం అని ఎంత చెప్పినా అది మనకు ఎక్కదు. అది సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే వరకు అది కాదు, అర్థం కాదు. సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సుఖము బాహ్య వస్తువుల నుంచి వస్తుంది అని నీవు అనుకుంటే అది భ్రాంతి మాత్రమే. ఏ వస్తువైనా నీకు సుఖాన్ని అందించినట్లయితే అది ఆత్మ నుంచి వచ్చిందే.
కానీ ఆ విషయం నీకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. వస్తువు వలన వచ్చిన సుఖం నీడ వంటిదే. అయితే ఈ నీడ వంటి సుఖము ఏ మూలం నుంచి వచ్చిందో ఆ మూలమునకు ఆత్మ వైపుకి ఎందుకు వెళ్ళకూడదు? ఆధ్యాత్మిక సాధనకు తొలి అడుగులు ఏమిటి? మొదటగా సాధకునకు చెప్పవలసినది అతను శరీరం కాదు అని. Your body is one of the best instrument to develop your enlightenment, to reach that enlightenment. మీ శరీరం పర్ఫెక్ట్ ఉంటేనే ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. ఆ స్థితికి మనం చేరుకుంటాం. అందుకే శరీరం కలుధర్మ సాధనం. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ which has given to your existence. ఎందుకంటే అందరూ తాము శరీరమే అని అనుకుంటున్నారు. నువ్వు ఎవరంటే నేను శరీరం అనుకుంటారు. అంతవరకే ఉంటుంది వాళ్ళకి. ఫిజికల్ కాన్షియస్ కూడా పూర్తిగా ఉండదు. బాడీ ఎటు పెరుగుతుందో ఎటు తగ్గుతుందో అది కూడా తెలియకుండా ఉంటారు. అర్థమైందా? బాడీ కాన్షియస్ కూడా లేకుండా అయిపోతారు. ఈ సాధన ఉండదు, ఈ ఎక్సర్సైజ్ ఉండదు, ఏది బాడీకి కావాల్సిన సరైన ఎక్సర్సైజ్ కూడా ఎవరు చేయరు. అందుకే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ బాడీ గురించి. అప్పుడేమే ఇన్నర్ కూడా సెట్ చేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ లో సెట్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. భూమికి దున్నినట్టు పనిచేస్తుంది మీ యోగాసనాలు, మీ సూర్య నమస్కారాలు, మీ ఫిజికల్ బాడీ గురించి. తర్వాత ధ్యానం అనే సీడ్ వేయాలి. తర్వాత ఆ పంటలు వస్తాయి. మరి తర్వాత మనం టోటల్ బ్యాలెన్స్ గా బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అవుతుంది. స్టెబుల్ గా అయిపోతాం. మంచి స్టాబిలిటీ పెరుగుతుంది. నీవు సర్వమే, ఈ శరీరం ఒక భాగం మాత్రమే. శరీరము, యువర్ బాడీ ఈజ్ ఏ రెంటల్ ఫ్లాట్. మీ శరీరం మీది కాదు. శరీరం మాతాపితానుసారిణి, మనసు సమాజానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి. శరీరం తల్లిదండ్రులతో వస్తుంది, మనస్సు సమాజంతో వస్తుంది, బుద్ధి మాత్రం మన కర్మలతో వస్తుంది. పత్రి సార్ ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండే. మరణం లేని మీరు, అది మెటాఫిజిక్స్. పత్రి సార్ని చేంజ్ చేసింది, జీవితాన్ని మార్చేసింది. ఒక్క బుక్ అది టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎప్పుడు ఏ క్లాస్ లో ఏ పాయింట్ ఎవరు టర్నింగ్ పాయింట్ అవుతుందో తెలియదు. ఏ బుక్ టర్నింగ్ పాయింట్ అయిపోతుందో తెలియదు. అందుకే మన వీలుతో, మన ప్రయత్నంతో కొద్దిగా ముందుకు పోవాలి. ముందే అర్థం కాదు. నువ్వే ఆత్మ పదార్థం అని పత్రిసార్ మనకు చెప్తే అది అర్థం కాదు. పాలలో నెయ్యి ఉందంటే అది అర్థం కాదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఏకమేవ అద్వితీయం అంటే అర్థం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే అర్థం కాదు. శంకరాచార్యుల వారు చెప్పిన ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు అని చెప్పిన సబ్జెక్ట్ మన బుద్ధికి ఎక్కదు. అంటే ఆ రేంజ్ లో మన బుద్ధి కాలేదు. ఆ బుద్ధికి అంత సెన్సిటివ్ చేయలేము మనం. అందుకే ఆ బుద్ధికి ఇవన్నీ ప్రాక్టీసెస్ బుద్ధి సెన్సిటివ్ అవుతుంది. ధ్యానమే బుద్ధిలో ఉన్న బ్లాకేజ్ ని క్లియర్ చేస్తుంది. అప్పుడే అర్థం అవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి 5000 సంవత్సరాల తర్వాత జరిగేది ముందే రాసి పెట్టారు. ఆయన బుద్ధి ఎక్కడుంది? ఆయన చూసే కళ్ళు ఎలా ఉన్నాయి? ఆయన ఆత్మ ఎలా ఉండవచ్చు? ఆయన దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఎందుకు లేదు? ఆయనకు సాధ్యమైనప్పుడు మనకు ఎందుకు కాదు? మనలాగానే శరీరము, మనలాగే కళ్ళు, ముక్కు, చెవులు అన్ని సేమ్ మనలాగానే ఉన్నాయి. పత్రిసార్ కూడా, బ్రహ్మేంద్ర స్వామికి కూడా,
జీసస్ క్రైస్ట్ కు కూడా, మొహమ్మద్ ప్రాఫెట్ కూడా, బుద్ధుడు కూడా అదే శరీరము, అదే అంతా అదే ఉంది. ట్యూనింగ్ చేసుకోలేదు మనం అంతా. అందుకే కరెక్ట్ వినబడదు మనకి ఏ సినిమా, కనిపించదు. వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించదు. వాళ్ళకి వినబడుతుంది, మనకు వినపడదు. మనం మాట్లాడేది ప్రతిసారి వినబడుతుంది, మనం చేసేది ప్రతిసారి కనిపిస్తుంది, సార్ చేసేది మనకు కనిపించదు. ఆయన టోటల్ గా ట్యూన్ అయిపోయింది. ఆ ట్యూనింగ్ చేస్తుంది వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ వాచింగ్. ఆ ట్యూనింగ్ గురించి ఇవన్నీ ప్రాక్టీస్. పొద్దున్న లేచి ఇంత చల్లో స్నానం చేసి మీతో కూర్చోవడం, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది, ఎక్కడ దొరికింది సౌభాగ్యం మేడం నాకు ఇంత పొద్దున. నాకు షాప్ లో అలసిపోయి వచ్చి పడుకునేదాకా 12 అయిపోతుంది. 12, 1 గంట కూడా అవుతుంది. మొన్న 2 పడుకొని మళ్ళీ 4:30కి లేసాను. ఇంకోటి ఏంటంటే నా వీక్నెస్, స్నానం చేయకుండా వచ్చి కూర్చొని నేను. ఇది ఒక పవిత్రమైన పీఠం, వ్యాసపీఠం ఇది. దీనికి ఇష్టం ఉన్నట్టు వచ్చి చేయొద్దు. చేస్తే మంచి చేయాలంటే ఊరుకోవాలి. ఇది చాలా పవిత్రమైన విషయాలు వచ్చే స్పాట్ ఇది. అందుకే ఈ నీట్నెస్ అనేది, శుచి అనేది చాలా అవసరం స్పిరిచువాలిటీలో. షాప్ నుంచి రాగానే స్నానం చేసుకుంటాను. ఎంతమంది కలుస్తారు నాకు షాప్. అది ముట్టుకోవడాలు అది కాదు, నాకు ఆరా క్లెన్సింగ్ చేసుకోవడం. అందుకే చాలా మంది బ్రాహ్మణులు, పంతులు గుండు చేసుకుంటారు. రోజు ఒక 10 సార్లు స్నానం చేసేది ఉంటుంది, తలస్నానం. వాళ్ళకు జుట్టు ఉంటే సరదవుతుందని ఈజీ ఎందుకని తీసిపడేస్తారు వాళ్ళు. అందుకే గుండ్లు అవి తల స్నానం చేయడానికి బాగుంటది ఈజీ. కానీ ప్రతి చిన్న విషయానికి స్నానం చేసుకుంటారు వాళ్ళు. ఇక బాగా జుట్టు ఉంటే ఇంకేముంది, మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. పిలికలు పెడతారు పేషెన్స్ పెంచుకోవడానికి. ప్రతిదీ సపోర్టివ్గా ఉండాలని ఇవన్నీ చేసినాయి. ఇవన్నీ వీళ్ళు యజ్ఞోపవీతం ఉంటది వాళ్ళు. దాని సంకేతం ఒక్కటే, విశ్వాన్ని నడిపించేవాడు నాతో ఉన్నాడని చెప్తుంటుంది ఆమె యజ్ఞోపవీతం. ఎవరైనా ఏమో చూస్తున్నారంటే జర భయంలో ఉంటాడు మనిషి. ఏమో నాకేంది అనుకుంటాడు. భగవంతుడు నీ లోపల ఉన్నాడంటే అర్థం కాదని మన ఋషులు ఇచ్చిన దివ్యమైన సంకేతం అది. 9 దారాలు ఉంటాయి దాంట్లో. అదే యజ్ఞోపవీతం. నీతో ఉన్నాడు, నేను ఉన్నాను అని చెప్తుంటుంది. నువ్వు ఏం చేసినా అది వాచ్ చేస్తుంది అని, అది గుర్తు పెట్టుకోవాలని యజ్ఞోపవీతం ఇచ్చారు. అర్థమైందా? చాలా సైన్స్ ఉంది వీళ్ళు చెప్పిన దాంట్లో. ఒక్క భాగం మాత్రమే ముముక్షు సాధకుడి విషయాన్ని దృఢంగా తెలుసుకోవాలి. ఈ శరీరము జడమని, తాను కేవలం చైతన్యమే అని. లోపల నుంచి చైతన్యం వెళ్ళిపోతే ఆ శరీరం జడమే. శవము మాట్లాడలేదు, చూడలేదు, నడవలేదు. బికాజ్ ఆఫ్ ఆ చైతన్యం వెళ్ళిపోయినాం. ఆ చైతన్యం ఉంటేనే అది శివుడుగా ఉంటుంది, అది వెళ్ళిపోతే శవంగా మారిపోతుంది. ఆ చైతన్య స్వరూపమే మనము అని మన ఆధ్యాత్మిక చెప్తుంది. అదే జ్ఞానం అని తెలుసుకొని చైతన్యంగానే ఉండాలి. సాధన పక్వమైన దశలో జడము కూడా చైతన్యమే అన్న అనుభవాన్ని పొందుతారు. ఈ వివేచన, ఈ వివేకము, ఈ ప్రాథమిక జ్ఞానమే చివరి వరకు కొనసాగేది. అదే మోక్షాన్ని ఇస్తుంది. నేను శరీరం కాదు అన్న రియలైజేషన్ మనకు కావాలి. శరీరాన్ని దాటాలి, మనసును దాటాలి. శరీరం నుంచి వెళ్తారు, మనసు దగ్గర ఆగిపోతారు. మనసు నుంచి వెళ్ళి బుద్ధి దగ్గర ఆగిపోతారు. నాకే పెద్ద సీన్ ఉంది, నేనే అద్భుతంగా క్లాసులు చెప్తాను, నా వల్లే లక్షల మంది వచ్చారంటే అక్కడ జీరో అయిపోతాం. మళ్ళీ రకరకాలుగా ఎక్కడెక్కడ పోయి ఎక్కడెక్కడ ఆగిపోతుంటారు చాలా మంది. కొందరు శరీరం దగ్గర ఆగిపోతారు, కొందరు మనసు దగ్గర ఆగిపోతారు, కొందరు బుద్ధి దగ్గర ఆగిపోతారు. ఇవన్నీ దాటేస్తే ఆత్మ దగ్గర వెళ్ళినోడే లిబరేషన్ వస్తుంది. అన్నీ వెళ్ళిపోతాయి, అప్పుడు కాలిపోతాయి అన్ని.
ఏది ఉండదు. చివరి వరకు కొనసాగేది అదే మోక్షాన్ని ఇస్తుంది ఈ ప్రాక్టీస్ అంతా. మోక్షము అంటే చనిపోక ముందు ఇవన్నీ తెలుసుకొని దీంతో ఫ్రీ అయిపోవడం. చచ్చిపోయినాక కాదు మోక్షం. నిజ జీవితంలో ఉన్న జీవితంలో ప్రతి మూమెంట్ లిబరేషన్తో ఉండాలి, మోక్షంతో ఉండాలి, నిర్వాణంలో ఉండాలి, శూన్యంలో ఉండాలి, నిశ్చల స్థితిలో ఉండాలి, స్థితప్రజ్ఞలాగా ఉండాలి, దైవత్వంతో ఉండాలి. అప్పుడు మన మాటలకు విలువ వస్తుంది. మన మాటలు వినడానికి ఎంత చలి ఉన్నా లేచి కూర్చుంటారంట. ఒక అద్భుతమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది అక్కడ. అర్థమైందా? ఇంకెవరో ఏదో చెప్తారంటే రాలేము. మన ఎనర్జీ మనకు క్రియేట్ చేస్తుంది. మన మాటకంత విలువ వస్తుంది, మన ఆలోచనలకు వస్తుంది, మన బుద్ధికి, మన నాలెడ్జ్కి ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఈ రోజు నాకు ఇంత PSSM ఇంత రెస్పెక్ట్ ఉంది, లక్షల మంది నాకు ఫాలోవర్స్ అయినారంటే బికాస్ ఆఫ్ మై డెడికేషన్. అంత చేసి కూడా నేను మళ్ళీ న్యూట్రల్లో ఉంటాను, శూన్యంలో. నాకు సంబంధమే లేదు. నా క్లాసులు విన్నోళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడికో అయిపోయినారు. వాళ్ళు ఏం లేని వాళ్ళు కోటీశ్వర్లు అయినారు. మాటలు రానోళ్ళు క్లాసులు చెప్తున్నారు. నాకంటే స్పీడ్ గా పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సిస్టమ్ ఇస్తాను నేను ఎప్పుడు. ఎస్, యూ హ్యావ్ టు డూ దిస్ టైప్. ఈ వేలో మీరు పనిచేయండి, ఇలా ఉండాలి, కొట్టుకుపోవద్దని చెప్తారు. నేను ఎప్పుడు ఒక మంచి విధానాన్ని ఇస్తాను, కొట్టుకుపోనివ్వను. ఇంత మాయ తెలుసు నాకు కూడా, ఏది ఎంబడి రాదు అది కూడా తెలుసు. అయినా చెయ్యాలి, పట్టుకొని ఉండాలి. అర్థింగ్ అది. బిల్డింగ్ కి కరెంట్ పెట్టిన తర్వాత బయట అర్థింగ్ ఎలా పెడతామో ఫిజికల్ లైఫ్ అంతా అర్థింగే. లేకుంటే ఈ భూమి మీద మన కాలు ఆగదు, వెళ్ళిపోతాం. కట్టి పెట్టుకొని ఉండాలి. అందుకే చెట్టు నిలబడాలంటే రూట్స్ అంత లోపల పోయి ఉండాలి. భూమిని పట్టుకొని ఉంటుంది చెట్టు, అందుకే నిలబడుతుంది. ఆ రూట్స్ అనేది భౌతికము, చెట్టు అనేది ఆధ్యాత్మికం. భౌతికంతో ఉండాలి కానీ అంటుకుంటూ ఉండడం, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అన్నిట్లో ఉండాలి కానీ ఎక్కడ కొట్టుకుపోవద్దు. డబ్బుతో ఉండాలి, స్త్రీతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, సమాజంతో ఉండాలి, భోగభాగ్యాలతో ఉండాలి, విషయాల్లో ఉండాలి, వాసనల్లో ఉండాలి, రకరకాలుగా అన్నిట్లో ఉండాలి, కానీ ఎందులో ఉండొద్దు. మళ్ళీ అర్థమవుతుంది చెప్పేది? సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానం ఇదే, ఇంకా ఏం లేదు. గీత అంతా చూస్తే దాన్ని పిండి బయటికి తీస్తే కృష్ణుడు చెప్పిన ఎసెన్స్ అది. ఎప్పుడైతే అక్కడితగా అయిపోతావో నీకు కర్మ సిద్ధాంతం ఉండదు ఇక అక్కడ. అది ఇన్నర్గా రావాలి. బయటగా చెప్పడం వేరు, సెల్ఫ్ రియలైజ్ అవ్వడం వేరు. నీ దగ్గర ఏం లేనే లేదు, నా అంత వదిలేసిన, ఇదంతా మాయ, అంత దానం చేసిన నీ దగ్గర ఉంటే కదేమో. ఇదంతా మాయ అని తెలుసుకున్నా సార్, వదిలేసిన. నీ దగ్గర ఏముందని వదిలేస్తాం? చక్కగా జీవించడం ఎలా, జీవితాన్ని సరైన విధానంలో జీవించడం ఎలా, అది అతడు జ్ఞానియా కాదా అను దాని మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞాని తనకన్నా దేనిని అన్యంగా భిన్నంగా చూడడు, అంతా చైతన్యంగానే చూస్తాడు. ఈ సృష్టి అంతా ఆత్మలోనిదే. ఇదంతా కూడా ఆ వ్యక్తి యొక్క దృష్టిని బట్టే ఉంటుంది, ఆయన చూసే దృష్టిలో ఉంటుంది. ఈ దైనందిన జీవితంలో మౌనం ఎలా సాధ్యపడుతుంది? బయట ఎంత మాట్లాడినగా ఒక జ్ఞాని ఇన్నర్ గా మౌనంగానే ఉంటాడు.
అర్థమవుతుందా? అస్సలు నడవనట్టు కనిపిస్తాడు ఒక జ్ఞాని, కానీ ఎంతో నడుస్తాడు ఆయన. వాళ్ళ అద్భుతంగా ఉంటది వాళ్ళ లైఫ్, వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన. అస్సలు ఆ స్థాయికి పోవాలి. పామురోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ రావాలి. స్త్రీలు తమ నెత్తి మీద నీళ్ల కుండలు మోస్తూ తన స్నేహితులతో అనేక విషయములు మాట్లాడుతున్నా కూడా ఊళ్ళలో నడుస్తుంటారు. 4 బిందెలు ఉంటారు. కడుపులో ఒక బిడ్డ ఉంటాడు, ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడు. 4 బిందెలు ఉంటాయి పైన. అన్నిటి మీద కాన్సంట్రేషన్ ఉంటది. ప్రెగ్నెంట్ ఉన్నాను జాగ్రత్తగా ఉండాలన్న కాన్షియస్ ఆమెకు ఉంటుంది. ఒళ్ళో ఒక బిడ్డ ఉన్నాడన్న కాన్షియస్ ఒకటి ఉంటుంది. ఇంటి దగ్గర ఎవరున్నారు, అక్కడ ఎలా ఉంటుంది, నేను ఎంత టైంలో అక్కడ చేరుకోవాలి, తలపైన 4 బిందెలు పడుకోకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంది అది స్త్రీ. అది అవేర్నెస్. బాహ్య ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా తనకు తాను గురించి కూడా జాగ్రత్త చూసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉంది, 9th మంత్, కడుపులో బిడ్డ, ఒళ్ళో చేతిలో బిడ్డ, సంకలో ఒక బిడ్డ, 4 బిందెలు, అటు భర్త కరెక్ట్ లేడు, అటు ఫైనాన్షియల్ ప్రాబ్లము, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎన్లైటెన్డ్ మాస్టర్. ఏడ్చుకుంటూ కూర్చోలేదు మరి. అన్నింటినీ సెట్ చేసుకుంటూ, ఫేస్ చేసుకుంటూ ముందు పోతుంది అంతే. అంతే, ఇంకేం లేదు. అదే జర్నీ. వారి దృష్టి నెత్తి మీద నీళ్ల కుండల మీద మాత్రమే ఉంటుంది. మాట్లాడుకుంటూ జోకులు వేసుకుని నడుస్తుంటారు 4 ఫ్రెండ్స్ బిందెలు పెట్టుకొని. ఊర్లలో చూడొచ్చు. అలాగే జ్ఞాని ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నా కూడా వాటి వలన అతను ఏమాత్రం కలత చెందడు. ఎందుకంటే అతని దృష్టి ఎప్పుడు ఆత్మ మీదే ఉంటుంది. కాబట్టి వచ్చిన చిక్కేమిటంటే ప్రతి వ్యక్తి కర్తను నేనే అని భావించడం వల్లనే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంతా నేనే చేస్తున్నా, నా వల్లే నా ఫ్యామిలీ నడుస్తుంది, నా వల్లే PSSM నడుస్తుంది, నా వల్లే పామురోళ్ళు మారిపోతున్నారు అని కర్త భావన వస్తే ఇంత అద్భుతంగా ఎనర్జీ రాదు. నా వల్లే జరుగుతుంది అంటే అక్కడ మనం కనెక్ట్ అవుతాము. కనెక్ట్ మీ మీద ఉందంతా మా మీద పడుతుంటుంది. నేను కాదు అంటే అట్లా మీద పడ్డాక మా దగ్గర నుంచి క్లెన్సింగ్ అయిపోతుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే క్లాస్ చెప్తామో ఎదుటోళ్ళు క్లెన్స్ అవుతారు, క్లీన్ అవుతారు. మీ లోపల ఉన్న దయ్యాలు బయటికి మామకు అటాక్ చేస్తాయి. నాకు నిన్న నోరు పనిచేసేసింది. బికాస్ ఆఫ్ ఫోర్సెస్ దట్. మీకు నేను ఒక్క మాట చెప్పలేదు. నేను అక్కడ ఫోర్స్ అంతా నాకు అటాక్ చేసింది, నేను లాక్ చేసింది. మాట్లాడొద్దు, చంపేస్తాను ఇక అన్నట్టు. రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తాం? ఆగిపోతాం. ఏం పోయింది, ఏమైనా పడిపోయింది ఒకరోజు నేను మాట్లాడకుంటే? అందుకే మౌనంగా సైలెంట్గా ఉన్నా. ఆ నెగిటివ్ ఫోర్స్ రిలీజ్ చేయడానికి అట్లే ఉన్నా సైలెంట్గా. మొత్తం ఆపేసింది నాకు. దానికి బాగా కోపం వస్తుంది. పాము రోడ్లకు నువ్వు ఎందుకు చెప్తున్నాను అని. ఎవరు వాళ్ళు నీకు? పాము రోడ్లు, ఆ బెంగళూరు వాళ్ళు, ఆ సిద్దిపేట వాళ్ళు ఎవరు నీకు? ఎందుకు చెప్తున్నావు? ఆపేసి బంద్ చేయదే అంటుంది. నేనేం రెస్పాన్స్ చేయలేదు, అంతే. సాక్షిగా ఉన్నా. పొమ్మని లేదు, ఉండమని లేదు, చెప్తారని లేదు, చెప్పను అని లేదు, బెదిరియలేదు, దాన్ని దగ్గర తీసుకోలేదు. రెస్పాన్స్ ఇవ్వకుంటే ఏదైనా వెళ్ళిపోతుంది. అల్లుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటాడా మీ ఇంట్లో? వెళ్ళిపోతాడు. షాప్ లో కస్టమర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటాడా? వెళ్ళిపోతాడు. అలాగే జీవితంలో ఇలాంటి ఫోర్సెస్, ఏ బాధలైనా మీరు రెస్పాన్స్ ఇవ్వకుంటే వెళ్ళిపోతుంది. మీరు రెస్పాన్స్ ఇస్తున్నందుకే ఇంటర్వ్యూ లాగా మీ దగ్గర ఉంటుంది కూడా బాధ. అర్థమైందా? మీరే రెస్పాన్స్ ఇస్తున్నారు. అది ఆ రెస్పాన్స్ ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండే అలవాటు చేసుకోండి. చిత్తప్రజ్ఞులుగా ఉండండి. సాక్షిగా చూడండి. అత్త బాగా అరుస్తుంది,
మీ కోడలు పని ఏం చేయాలి, అట్లా చూడాలి అంతే. సాక్షిగా రెస్పాన్స్ ఇవ్వద్దు, లోపల దించుకోవద్దు. లోపల దించుకున్నారంటే మీరు రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీ బీపీ పెరుగుతుంది అప్పుడు. ఇంత మాట అంట ఆయన కాదు. కోడలు గట్టిగా అరిస్తే అత్త సాక్షిగా ఉండాలి. ఫీలింగ్స్ మనకున్న అలవాట్లు టెంప్ట్ చేస్తుంటాయి. అది టెంప్ట్ చేస్తే అప్పుడు మనం చూడాలి దానికి అంతే. ఏదో అలవాటు ఉంటుంది, సిగరెట్, పాను, జర్దన్ను, తాగుడు, నాన్ వెజ్, ఏదో ఒక అలవాట్లు ఉంటాయి. మన బాడీ లోపల నుంచి అది సడన్ గా పోవు, తీసే ప్రయత్నం కూడా చేయొద్దు. చూడండి దానికి అంతే సాక్షిగా. సిగరెట్ తాగే అలవాటు ఉంది, కొద్దిసేపు అయినాక లే ఈరోజు తాగను, నేను ధ్యానానికి వచ్చాను ఇక పని, రేపు తాగవు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, వారం రోజులు, 10 days కూడా భరించుకున్నారు దానికి. 11వ రోజు ధ్యానంలో కూర్చుంటే అదే కనిపిస్తుంది ఊరికే. అది స్ట్రాంగ్ అవుతుంది లోపల. ఎక్కడో పోతున్నాడు, ఏదో తేడా అవుతుంది, ఇది నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు ఈయన అని అది సాలిడ్ గా టెంప్ట్ చేస్తుంది. మీకు మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, ఇన్నర్ గా డిస్టర్బ్ చేస్తుంది, బాడీని డిస్టర్బ్ చేస్తుంటది. ఏ పని చేసినా మనకు అర్థం కాదు, ఏం చేయాలి ఎటు అర్థం కాదు. దాన్ని మనం సపరేట్ చేస్తాం. నో, నేను ధ్యానం ఇప్పుడు నేను మంచి స్పిరిచువల్ ఫీల్డ్ లోకి వచ్చాను, నేను దాగా అని పైన కాన్షియస్ ప్రామిస్ చేస్తుంది, ఇన్నర్ కాన్షియస్ చేయదు, ఎప్పుడు ఒప్పుకోదు. 10,000 ఏనుగులకు ఉన్న బలం ఇన్నర్కు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మంచి మంచి యోగులకు ఉంచుకెళ్ళి పడేస్తుంది, మంచి మంచి ఋషులకు కూడా లాగేసి పడేసింది. ఇంద్రుడిని కూడా వదిలేదు, మనమేంటి అర్థమైందా? ఇంద్రుడు ధ్యానంలో కూర్చుంటే ఊర్వశి, రంభా ఊర్వశి మేనకలు కనిపించేది. రంభా ఊర్వశి ధ్యానం చేస్తే ఇంద్రుడు కనిపించేది. లేడీస్ కి జెంట్స్ వచ్చేది, జెంట్స్ కి లేడీస్ వచ్చేది. అందుకే హిమాలయాలకు పోయి ధ్యానం చేస్తే బాగుంటదేమో, మానస సరోవరం పోయి చేస్తే బాగుంటుందేమో, ఏం లేదు. మార్కెట్ లో సెంటర్ లో 1000 మంది సెంటర్ లో మార్కెట్ లో కూర్చొని ధ్యానంలో కూర్చొని అక్కడ హిమాలయాలో ఉన్న స్థితిని తెచ్చుకోవాలి. అది ఫ్యామిలీని, టెన్షన్స్ ని, బాధ్యతల్ని వదులుకొని హిమాలయస్ పోయి అడవుల్లో పోయి ధ్యానం చేస్తామంటే మీరు పారిపోయినట్టే. భగోడే అంటారు హిందీలో వీళ్ళకు. ఈ భౌతిక జీవితంతో భయపడి పారిపోయిన వాళ్ళే వీళ్ళు. దమ్ముంటే ఇంట్లో ఉండు, వెయ్యాలి, భార్యను భరించు, పిల్లల ఫీజులు కట్టు, సుఖ దుఃఖాన్ని అనుభవించు, సమాజం మాటలు, ఫ్యామిలీ టెన్షన్స్, మార్కెట్ టెన్షన్స్, పేమెంట్స్, లోన్ పేమెంట్స్, ఈఎంఐలు, ఇవన్నీ కట్టి అందులో ఎంటర్టైన్మెంట్ సాధించు, అది గొప్ప విషయం. అందుకే పిఎస్ఎస్ఎం చాలా గ్రేట్. ఈరోజు భౌతికంగా ఉండి గృహస్థాశ్రమంలో ఉండి ఎవరికి వాళ్ళు బుద్ధుళ్ళుగా తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిసారి సాధ్యమవుతుంది. ఇది ఎందుకంటే నా జర్నీ, నా ప్రాక్టీస్ అంతా అదే అయిపోయింది. అది ఎప్పుడు అన్ని క్రాస్ చేసుకున్నా. చాలా ప్లెజెంట్ గా ఉంటాను. నేను షాప్ లో ఉంటాను, మార్కెట్ లో ఉంటాను, ఫ్యామిలీతో ఉంటాను. ప్రతి దాంట్లో ఉండి కూడా ఇంత స్టెబుల్ గా, ఎంత బ్యాలెన్స్ గా, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు అంటే నేను ఉండగల. ఆ మూమెంట్ లో ఏం కావాలో ఆ పని చేసేస్తాం. తర్వాత నా ఇన్నర్ సైలెన్స్ అట్లే ఉంటుంది. తలపై బిందెల్ని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో అలాగే నా ఇన్నర్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కానివ్వండి. బాహ్యంగా అలలు, సముద్రం పైన ఉన్న అలలు ఎలా కనిపిస్తాయో బాహ్యంగా నాటకం అనేది కంపల్సరీ చేయాలి. అది చేయకుండా నడవదు. నేనే అని భావించడం వలన ఒక దివ్య శక్తి మొత్తం వ్యవహారాన్ని నిన్ను ఒక పరికరంగా చేసుకొని నడుతుంది. జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఈ విషయం కనుక మన మనసుకు పట్టినట్టయితే ఏ సమస్యలు ఉండవు. ఇన్నర్ గా మనకి క్లారిటీ వచ్చిందంటే
ఇక మనకు బాధలాగా ఉండదు అప్పుడు. అలా కాకుండా ఉన్నట్టయితే బాధలు తప్పవు. ఏదైతే నేను అని కర్తగా ఉన్నపోళ్ళకే బాధలు ఎక్కువ ఉంటాయి. అక్కడ బాధపడేది మీరు కాదు, మీ మనసు బాధపడుతుంది లోపల. అందుకే ఈ ట్రీట్మెంట్ అంతా లోపల దానికి ఇస్తున్నాం, బయటి ట్రీట్మెంట్ కాదు ఇది. నా క్లాసులో అంతా ఇన్నర్ ట్రీట్మెంటే చేస్తాం. అక్కడ సెట్ చేయాలి మీ మనసు, మీ బుద్ధి, మీ చిత్తము, మీ ఈగో, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. చెట్ల పైన నీళ్ళైతే కాదు, రూట్స్ లో వేయాలి. ఆధ్యాత్మికాన్ని ఇన్నర్ గా సెట్ చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా నీ పని నీవు చెయ్యి, ఇది మాత్రమే నీకు చేయవలసినది. ఈ ప్రాక్టీసే ఉండదు ఎవరి దగ్గర. ఒక్క రోజన్నా తీసి చూడండి మీ డైరీ. ఇంటి గడప దాటినారా, క్లాస్ చెప్పడానికి వెళ్తున్నారా, సెల్ఫ్లెస్, ఏది ఆశించకుండా. బాగా అని చెప్తావు సార్, నీకేంది, మేము చేసేదాకా నడవదు అనిపిస్తుంది. 0 ఉన్నా నేను 1991లో టోటల్ 0, 10 రూపీస్ లేదు నా పాకెట్లో. కానీ నాకు ఇది తెలిసింది. ఆ రోజు వెళ్ళినాను నేను, బస్కు డబ్బులు లేదు, 20 కిలోమీటర్స్ నడిచా. అది తెగింపు అప్పుడు వచ్చింది. సెల్ఫ్లెస్ గా నడిచి 4 ఊర్లు 5 ఊర్లు తిరిగి చెప్పి వచ్చిన తర్వాతనే అది అర్థమైంది ఎలా ఉంటుంది ఆయన నచ్చేది. ఈ రోజు దాకా ఆగలేదు. తపోద్వంద సహనం చేస్తే కదా ఎప్పుడైనా. రెడీమేడ్ గా జూమ్ లో లేచి ఇంత ఫోన్ ఆన్ చేసుకొని ముందు కూర్చుంటే అయిపోయింది. ఈ ప్రాక్టీసే ఈ రేంజ్ తీసుకొచ్చింది. తెగింపు ప్రతిసారి ప్రాక్టీసే. 365 డేస్ ఆయన ఇంటి గడపదాటున్నాడు మన గురించి, లోక కళ్యాణం గురించి, ఓవరాల్ గా ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి. అది బై ప్రోడక్ట్ మనమంతా వచ్చినాం సార్ దగ్గర, అంతేగాని ఆ పని చేసుకుని పోతున్నాడు అంతే. నా పని నేను చేసుకుంటూ పోతున్నా. పామురోలు ధ్యానం చేసేది చేయకుండా నాకేంది, నేను టెన్షన్ పడతా అనుకుంటున్నారా? ఇప్పుడు పడాను. అంత మీద ఎత్తుకొని నేను ట్రై చేస్తున్నా వంగి మీకు ఒక రేంజ్ లో ఎత్తడానికి. అర్థం చేసుకున్నారా ఓకే, చేసుకోకున్నా ఓకే. ఇలా అందరినీ మోసుకుంటూ పోతే నాకు బాధ అయిపోతుంది. మరి ఉన్నప్పుడు మాత్రం టోటల్ ఓపెన్ అవుతాను, టోటల్ కాన్షియస్ గా దిగేస్తాను. చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటాం, దిగి వంగుతాం మొత్తం. మీ సరెండర్నెస్ ఉన్నందుకే అది కూడా. అది కనిపించకుంటే కొద్దిగా బల్బ్ కనిపించి నేను బందే చేస్తాను, ఓకే వెరీ గుడ్ అంటాను. అది ఏందో మరి సోల్ కాన్షియస్నెస్ దగ్గరకు కూడా రానియదు అది అలాంటి వాళ్ళకు. నేను ఫలానా అని కనిపిస్తే చాలు, అక్కడే ఆపేస్తుంది అది. అది మా ప్రాబ్లం కాదు, అది దాని ప్రాబ్లం. అది ఆ సత్యం ఒప్పుకోదు, ఆ సోల్ ఒప్పుకోదు, ఆ ఎనర్జీ ఒప్పుకోదు, ఆ కాన్షియస్నెస్ దగ్గర రానియదు. మనం ఏది చేసినా ప్రతిసారి అని పట్టించుకుంటాడా? ఓకే అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు రైట్ అంటాడు. ఏం పోతుంది, సార్ పోతుందా? ఈరోజు నేను క్లాస్ చెప్పకుండా సార్ ఏమన్నా నాకు తిడతాడా? పాము రోడ్లు తిడతారా? నిన్న చెప్పలేదు, ఏమైందో ఏమైందో అనుకుంటున్నారా అంట. నేను అయిపోయినా, పెద్ద ఫోర్స్ వచ్చింది నాకు. ఒక నెగిటివ్ ఫోర్స్ వల్లే నిన్న ఒక్క వర్డ్ నేను మాట్లాడలేదు క్లాస్ లో, ఫస్ట్ టైం నా 30 years లో. అంత సాలిడ్ ఫోర్సెస్ అవి. ఆ ఫోర్స్ వల్లే మేము బ్లాక్ అయిపోతాం. సైలెంట్ ఉన్నా అంతే. మెల్లిగా రిలీజ్ చేసుకుని మళ్ళీ రిలీజ్ అవుతుంది. నైట్ జరుగుతాయి ఇవి, లైఫ్ రకరకాలుగా జరుగుతుంటాయి. ధ్యానం క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడే బండి పంక్చర్ అవుతుంది, మామూలుగా ఎప్పుడు కాదు. మరి జరుగుతుంది ఫోర్స్, బ్లాక్ టీ షర్ట్స్, నెగిటివ్ ఫోర్సెస్. జరిగింది నాకు. హైదరాబాద్ నుంచి మెదక్ 100 kilometers క్లాస్ చెప్పడానికి పోయినాను. కరెక్ట్ సాయంత్రం క్లాస్ అది 5 to 9, 5 to 8, 5 to 6 స్పీచ్ అయింది. క్లాస్
స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ధ్యానం అయిపోయింది, క్లాస్ చెప్పేది ఉంది వాళ్ళకు. మెడిటేషన్లో కూర్చోబెడదాం అని క్లాస్ అంతా అయిపోయినాక మెడిటేషన్లో కూర్చోబెడదాం అని అందరికి అనౌన్స్ చేస్తున్నా. పెద్ద తుఫాన్ లాగా గాలి, సడన్ గా అల్పపీడనం. ఇక వర్షం ఖచ్చితంగా వస్తుంది అన్న సూచనలు అందరికి అడిగితే వర్షంలో ధ్యానం చేస్తారా అంటే చేస్తాం సార్ అన్నారు. గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్, 500 మంది గ్యాదరింగ్, లేడీస్ పిల్లలు, అంత పెద్ద గ్యాదరింగ్. డయాస్ మీద కూర్చున్నాం. వర్షంలో ధ్యానం చేయడానికి ఓకే అన్నారు, అందరు ధ్యానంలో కూర్చున్నారు. అక్కడ చేసిన చిన్న రిక్వెస్ట్, డయాస్ మీద అట్లే కూర్చొని కళ్ళు మూసుకొని పత్రి సార్కు ఒక చిన్న థాట్ ఏంది పెట్టా అంటే, ఈ ధ్యానం మీది, ఈ వచ్చిన కస్టమర్లు మీవే సార్, ఈ దుకాణమే మీది, నాది కాదు. హైదరాబాద్ నుంచి వచ్చేది బైక్ మీద వచ్చాను 100 కిలోమీటర్స్. నా వరకు అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ ఏదైనా వర్షం పడితే నాది మాత్రం ఏం పోదు, నీదే. ఇది యథాయోగ్యం తథా కురు. మీకు ఎలా అనిపిస్తే మీరు అలా చేసుకోండి సార్, ఇది మీది. షాప్ లో బిజినెస్ లే ఉంటే సేట్కి ఏం టెన్షన్? టెన్షన్ అంతా సేట్కి ఉంటుంది, పన్నోడుకు ఉండదు. లాక్డౌన్ ఉండి బిజినెస్ నడిచినా నడవకున్నా టెన్షన్ సేట్లకు ఉంది, పనోళ్ళకి లేదు. అంత ఇంత వాళ్ళకి వస్తుంది. అలా న్యూట్రల్ గా చిన్న రిక్వెస్ట్ పెడితే క్లాస్ అంతా మెడిటేషన్ అంతా అయిపోయింది 1 అవర్. లేచి చూస్తే ఊరంతా వర్షం, ఆ గ్రౌండ్ లో ఒక డ్రాప్ లేదు. ఇది లైవ్ గా ప్రాక్టికల్ గా మా ఫిజికల్ ఐస్ తో చూస్తాం. ఆ ఊరే మారిపోయింది. ఆ ఊరు మెదక్ డిస్ట్రిక్టే మారిపోయి 64 విలేజెస్ లో కాన్సెప్ట్ ని తీసుకుపోయినారు వాళ్ళు. మళ్ళీ ₹1 పెట్టి పిరమిడ్లు కట్టారు. ఎలా జరిగింది ఇది? 2 years మిస్ చేయకుండా ప్రతి సండే పోయేవాడు నా ఊరికి. నేను కొత్తగా అప్పుడు మా పేరెంట్స్ పుట్టిన ఊరని ఫస్ట్ ఆ ఊరు పట్టుకున్నాను. దాని రిజల్ట్ చూస్తే ఎంత అద్భుతంగా వచ్చింది. ప్రతిసారి తెలియదు అప్పటికి వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ చేసి హైదరాబాద్ రిటర్న్ వస్తున్నాను, హైవే ఎక్కాము 20 కిలోమీటర్స్ దాటి, ఇంకా 80 కిలోమీటర్స్ రావాలి, బండి పంక్చర్. ఏం చేయాలి? ఇలాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు డిస్టర్బ్ కాకుండా కొద్దిగా ఆగిపోవాలి. ఏం అర్థం కానప్పుడు పిచ్చిలాగా అరవద్దు, మెంటల్ అయిపోతారు, నరాలు తెగిపోతాయి. ఇంత అవసరం లేదు, ఏం జరగాలో అది జరుగుతుంది. ఆగిపోవాలి అంతే, రిలాక్స్, కొద్దిగా సైలెంట్ అయిపోవాలి అంతే. టైం ఇవ్వాలి దానికి. డైవర్స్ అని పోయి కోర్టులో అప్లై చేయగానే డైవర్స్ ఇవ్వడం మేజిస్ట్రేట్ ఎప్పుడు పెండింగ్ పెడతాడు, డేట్ ఇస్తాడు, టైం ఇస్తాడు. కోపంలో ఉన్నప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ గట్టిగా గొడవ అవుతుంది అనుకోండి, పోలీసు వాళ్ళు ఇమీడియట్ రారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళు ఇమీడియట్ రాదు. ఒక 2 గ్రూపులు కొట్టుకుంటున్నారంటే వాళ్ళు ఎంత వేడిగా ఎంత కోపంలో ఉంటారో పోలీసు వాళ్ళకి కూడా కొట్టేస్తారు ఆ మూమెంట్ లో పోతే. అందుకే కొద్దిగా టైం ఇస్తారు. మేజిస్ట్రేట్ ఇమీడియట్ డైవర్స్ ఇయ్యాడు, ఎప్పుడు 6 నెలలు టైం పెడతాడు. మెల్లిగా వీళ్ళు రియలైజ్ అవుతారు అన్న టైం ఇస్తారు వాళ్ళకు. మన మైండ్ కున్న అలవాటు అది. సడన్ గా ఈయన బీపీ పెరుగుతుంది, ఏం మిస్టేక్ చేస్తామో తెలియదు. చిన్న కోపంగా వచ్చి ఆ టైంలో ఆ కోపంలో నెగిటివ్ ఫోర్స్ మీకు అటాక్ చేస్తుంది. జైల్లో క్లాసులు చెప్పినప్పుడు నేను చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, ఎంత బాగున్నాడు, జెంటిల్మెన్ గా ఉన్నాడు. ఏం సార్ మీరు ఇంత బాగున్నారు చూస్తే, మీరేంది ఇలా జైల్లో అంటే, అవు సార్ మర్డర్ అయిపోయింది నా చేతితో అని. ఏమని జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే, అర్థం కాలేదు సార్, నాకు అంత కోపం వచ్చింది, నాకు ఒక మాట అనేది నాకు కంట్రోల్ కాలేదు, కత్తి తీసుకొని చంపేస్తున్నా అన్నాడు. తర్వాత రియలైజ్ అయినా, నేను నా లైఫ్ లో చీమని కూడా చంపలేదు కానీ మా మేడంని చంపేస్తున్నా. ఎప్పుడైతే కోపంలో వస్తామో ఖచ్చితంగా మెంటల్ ఎక్కుతుంది, అక్కడ నెగిటివ్ ఫోర్స్ అటాక్ చేస్తుంది.
యద్భావం తద్భవతి, అందుకే పత్రిసారి చెప్పేది. ఎప్పుడైతే కోపంలో ఉంటామో, మన కంట్రోల్లో మనం ఉండమో, అప్పుడు ఈ నెగెటివ్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. ఆ మూమెంట్ లో వాళ్ళ బాడీలో ఎంటర్ అయి మర్డర్ చేపించి పక్కకి వెళ్ళిపోతుంది, వీడు పోయి జైల్లో పడతాడు. పోలీసు వాళ్ళకి వీడు కనిపిస్తాడు, లోపల వచ్చి చేపించేటోడు కనిపించాడు ఎప్పుడు. అందుకే 2 భుజాల్లో రైట్ సైడ్ స్పిరిచువల్ ఫోర్స్ ఉంటది, పాజిటివ్, లెఫ్ట్ నెగటివ్ ఫోర్స్ ఉంటది ఎప్పుడు. ఇది దయ్యం, ఇది దేవుడు, ఇది దయ్యం. క్లాస్ ఎలా చెప్పాలి, ఏం చేయాలి అన్న ఆలోచనలు మనం ఉంటే, నా ఆలోచన స్టార్ట్ అయినాక ఈ ఫోర్స్ రెడీ అవుతుంది. మేము ఉన్నాం కదా రెడీ, సపోర్ట్ చేస్తుంది. ఇది యాక్టివేట్ అవుతుంది రైట్ సైడ్. రోజు అదే క్లాస్ కదా, మస్తు విన్నాం ఈ క్లాసులు, మెల్లగా బార్లో పోయి ఇంత బీర్ కొడదామని జర్ర మన ఆలోచన స్టార్ట్ ఇస్తే, ఈ ఎనర్జీ ఇస్తే, అప్పుడు ఇమ్మీడియట్ గా ఇదే యాక్టివేట్ అవుతుంది, లెఫ్ట్ నెగిటివ్ ఫోర్స్. ఇదే దయ్యము. దేవుడు దయ్యం వెంబడే ఉంటాయి. ఏంటి చేయాలో ఏం చేయదో డిసిషన్ మీ చేతిలో ఉంటది. దానికి మీరే బాధ్యులు. మీ కర్మలకు మీరే బాధ్యులు, మీ స్థితిగతులకు మీరే బాధ్యులు. మీ ప్రాబ్లమ్స్ ని మీరే సాల్వ్ చేసుకోవాలి. మీ దీపాలని మీరే వెలిగించుకోవాలి, మీ జీవితాన్ని మీరే బాగు చేసుకోవాలి. దానికి కారణం మీరే. ట్యూన్ చేయాలి. అందుకే మధ్య మార్గం ధ్యానము. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది కూడా అవసరం. మరి దయ్యం కూడా అవసరమే, దేవుడు కూడా అవసరమే. కొన్ని చోట్ల కోపడితే పనులు అవుతాయి, కొన్ని చోట్ల శాంతంగా ఉంటే పనులు అవుతాయి. కొన్ని చోట్ల స్పాట్ డిసిషన్ తీసుకోవాలి, కొన్ని చోట్ల మౌనంగా ఉంటేనే పనులు సాల్వ్ అవుతుంది. ఇంత అవేర్నెస్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ మాట ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత సూటిగా లోపల జరుగుతుంది, ఒక్క మాట లోపల ఎంత హార్ట్ చేస్తుంది, ప్రతిదీ అనాలిసిస్ చేయాలి. అంత అడ్వాన్స్ ఉండాలి మన మాట, మన తూపు. ఒక్క మాట జీవితాన్ని నిలబెడుతుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క మాట, ఒక్క వర్డ్ మనిషిని నిలబెడుతుంది, మనిషిని చంపేస్తుంది. ఇన్నర్ గా కొడితే కొద్దిసేపు మండుతుంది, కానీ మాట మాత్రం జీవితాంతం ఉంటది. ఈ అవేర్నెస్ ఉండాలి మనకి. అందుకే ఇన్నర్ కౌన్సిలింగ్ చేయాలి, ఇన్నర్ గా సెట్ చేయాలి, ఇన్నర్ గా బ్యాలెన్స్ చేయాలి. ఇలాంటి నగ్న సత్యాలు ఇవన్నీ అర్థం చేసుకోలేని వారికి మనం ఏం చేస్తాం? అన్ని నగ్న సత్యాలు. ఇది గట్టిగా చెప్తే కోపం వస్తుంది, చెప్పకుంటే అర్థం కాదు. కొన్ని చోట్ల తిట్టి చెప్పాలి, కొన్ని చోట్ల బుజ్జగించి చెప్పాలి. రకరకాలుగా ప్రయత్నం చేస్తాను నేను. అందుకే నెమ్మదిగా అందరూ సరి అయిన సమయంలో సరి అయిన మార్గంలోకి వెళ్తారు. ఎంత తడిచిపోయిన కట్టె కూడా బగబగ మండే మంటల్లో పడేయాలి. టైం తీసుకుంటది, టైం పడుతుంది, వెంబడి అంటుకోదు, కానీ మెల్లిగా అంటుకుంటది. అందుకే ఫాలో కావాలి. క్లాస్ అర్థం అయినా అర్థం కాకపోయినా 5 గంటలకు వచ్చి జూమ్ లో ఒక్కరోజు కూడా ఒక్కళ్ళు కూడా మిస్ కావట్లేదు. అది గ్రేట్. మీ అందరికి చప్పట్లు కొట్టాలి. నేను రోజు చెక్ చేస్తున్నా, ఈ ఫస్ట్ రోజు వచ్చిన బ్యాచ్ అదే బ్యాచ్ ఇప్పటికి నాతో రెగ్యులర్ ఉన్నారంటే అది చాలా గ్రేట్. ఎవరో వస్తున్నారు, ఎవరో మిస్ అవుతున్నారు అనేది కూడా లేదు. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు అంతమంది కరెక్ట్ గా వస్తున్నారు రోజు. అర్థమైనా మిస్ అయితే వేస్ట్ సార్ లైఫ్. ఎస్, కరెక్ట్. అది నేనే చెప్తా కదా, నేను ఎప్పుడు ఏం చెప్తానో నాకే తెలియదు. తడిచిపోయిన కట్టెలు కూడా అంటుకుంటాయి, కానీ టైం పడుతుంది. ఎండిన కట్టెలు ఊరికే కాలిపోతాయి.
మామూలుగా ఈజీగా ఒక్క క్లాస్ వినగానే జీవితం మారిపోతుంది. కానీ తడిచిపోయిన కట్టెలు ఉంటాయి కొన్ని. వాళ్లకు అంటుకోవాలంటే టైం పడుతుంది. ఆ మంటల్లో ఉండి ఉన్న వాటర్ అంతా పోయి డ్రై అయ్యి అప్పుడు అంటుకోవాలి. అందుకే 3 డేస్, 11 డేస్, 41 డేస్, 108 డేస్ ఇలా టోటల్ నార్త్ ఇండియా గురించి వీడియోస్ నాకు కావాలనే 108 డేస్ పెట్టుకున్నది. క్లాసులు చెప్తూనే పోయినా వాళ్ళకి. 108 డేస్ ఏం చెప్పాము? అయినా డైలీ ఒక కొత్తదే. వాళ్ళు అంటారు ఇప్పటికి. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. సార్ మీరు మా దగ్గర రావట్లేదు, అయిపోతే ఎందుకు రారు సార్? మధ్యలో అప్పుడప్పుడు కలవండి సార్ అని. రోజు వాళ్ళకి పండుగలాగా ఉండేది అది మార్నింగ్. ప్రపంచం సంగతి ప్రపంచమే చూసుకుంటుంది. నీవు శరీరం అయితే స్థూల ప్రపంచం ఉంటుంది. నీవు ఆత్మ అయితే అంతా ఆత్మే. అహాన్ని మనసుని గమనిస్తే అది మాయమవుతుంది. నీవు సరిగా విచారణ చేస్తే అస్సలు అజ్ఞానమే లేనిదని తెలుస్తుంది. ఇదంతా కూడా మనసు యొక్క చేష్టలే, వికారాలే. ఆత్మను చూడు. మనసు మీకు అప్పుడు ఓకే అంటది, అప్పుడు వద్దంటది. ఒకసారి చెయ్యంటది, ఒకసారి వద్దంటది. రకరకాలుగా ఆడుకుంటది మనసు. అందుకే మనసు ఎంబడి మనం పోవద్దు, చూడాలి, దానికి వాచ్ చేయాలి. వాచింగ్. దాంతో ఎప్పుడు కొట్లాడద్దు కూడా, చాలా డేంజర్ అది. మనసుతో ఎప్పుడు కొట్లాడద్దు, అదే ఓషో చెప్పింది. అందుకే ఆయన పైసలు ఇచ్చి చంపారు. మనసుతో కొట్లాడద్దు ఎప్పుడు. అరే దాన్ని వాచ్ చేయండి, యాక్సెప్ట్ చేయండి అంటాడు ఆయన. మనసు ఇచ్చింది కూడా భగవంతుడే, విషయాలు ఇచ్చిందే భగవంతుడే, వాసనలు ఇచ్చింది భగవంతుడే, కోరికలు ఇచ్చింది భగవంతుడే. ప్రతిదీ మనకి ఇచ్చింది ఆ ఎగ్జిస్టెన్సే. దానితో ఎందుకు కొట్లాడతారు? దానికి యాక్సెప్ట్ చేయండి అన్నాడు వచ్చి. ఎక్సెప్టెన్స్ లో మీకు రిస్క్ ఉండదు, ముందుకు వెళ్ళిపోతుంటారు అంతే. లేదంటే గుట్ట మీద పోయినా మళ్ళీ కిందికి వస్తారు. అందుకే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అన్నాడు. చచ్చిపోయే ముందు మనకి ఇది అనిపేది, అరే ఇది మిస్ అయినా నేను. ఆ చిన్న కోరిక మళ్ళా జన్మం తీసుకొస్తుంది. సిగరెట్ తాగేది ఉండే, నేను అన్ని చేసినా కానీ ఒక మంచి సిగరెట్ తాగలేదు ఎప్పుడు. ఎలా ఉంటేదో అనిపిస్తే మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఏదో ఒకటి కోరిక లోపల ఉండిపోయిందంటే అంతే. నాన్ వెజ్ మీద ఉండిపోతుంది, సిగరెట్ మీద ఉంటుంది, స్త్రీల మీద ఉండిపోతుంది, పేరు మీద ఉంటుంది కొందరికి. నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకుని కాలేదు, చచ్చిపోయినాడు. ఆ ఎమ్మెల్యే అవడానికి మళ్ళీకి వస్తాడు. అందుకే ఇదొద్దు అదొద్దు. స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అంటే అన్నిటికీ అతీతంగా బ్రహ్మానందంతో, ఎగ్జిస్టెన్స్ తో కనెక్ట్ అయిపోండి. వస్తే కూడా మళ్ళీ ఆ సింహం లాగా ఒక గురువులాగా రావాలి. మళ్ళీ ప్రపంచాన్ని ఊపే గురువులాగా రావాలి. మామూలు మనుషుల్లాగా రావద్దు. పత్రిసార్ లాగా రావాలి, బుద్ధుడిలాగా రావాలి, ఒక ఎన్లైటెన్ మాస్టర్ అయ్యే రావాలి. ఎన్లైటెన్ గానే పుట్టాలి మనకి. వాళ్ళు ఈ ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తారు మళ్ళీ వచ్చి. ఎప్పుడు ఆత్మనే గుర్తుంచుకుంటే చేయబడే ప్రతి పని సక్రమమైన అయిపోతుంది, సెటరేట్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా అన్ని సెటరేట్ అవుతాయి. అవి సక్రమంగానే ఉంటాయి. ఆత్మ జ్ఞాప్తితో చేసే పనులు అన్ని సక్రమమైనవి. కర్తృత్వం లేని ఆ పనులు అంటే దైవం యొక్క పనులే కనుక అవి సక్రమమైనవి. ప్రపంచంలోని దేశాల ప్రజలు ఒకరికి ఒకరు దగ్గర కావడం మంచిదేనా? అవన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఒకానొక శక్తి అని దేశముల గతులను నిర్దేశిస్తుంది. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా సత్యశక్తికి మీద అవగాహన లేనప్పుడే ఉంటాయి. అలా క్లాస్ అంతా చేసినాక మెయిన్ రోడ్కి వచ్చాం, బండి పంక్చర్ అయిపోయింది, కొత్త టైర్ ట్యూబ్ వేసుకుందాం అనుకొని బండి స్టార్ట్ చేశాను. అంతే, బాధపడలేదు. ఏం పోయింది, పొద్దున్న దాకా పోదాం, మెల్లిగా హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇలాగ చీకటి ఉంది, రోడ్ మీద ఒక్క మనిషి లేడు, ఒక్క ఊరు లేదు, పంక్చర్ ఎక్కడ చేయించాలి? సరే అని బండి స్టార్ట్ చేసిన ఒక
10 అడుగులు పోయిన తర్వాత ఆటోమేటిక్ గా అందులో గాలి రావడం ప్రాక్టికల్ గా జరిగింది ఇది. అక్కడ ఊరంతా వర్షము, గ్రౌండ్ లో ఒక వర్షం రాలేదు. గాలి లేని టైర్లో మళ్ళీ గాలి రావడం. 80 కిలోమీటర్ నడిచింది బండి. ఇంటికి బండి పెట్టేసి పడుకున్న నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ పంక్చర్ బండి. పత్రి సార్‌తో అడిగితే, "ఏం సార్ ఇలా జరిగింది" అంటే, "నీ దుకాణము, నీ కస్టమర్లు, నీది అంతా నీది అని అంత గట్టిగా చెప్పినావు. నీది అన్నప్పుడు నేను రావాలి కదా! అక్కడ అంబ్రెల్లా పట్టుకొని కూర్చున్న గ్రౌండ్‌లో. ఇక్కడ పంక్చర్ చేసిన తర్వాత గూడా నీ లోపల చలనం ఎలా ఉంటది చూద్దాం అనిపించింది గానీ, ఎంత హ్యాపీగా యాక్సెప్ట్ చేసినావా దానికి. నాకే పిచ్చెక్కిపోతుంది. దీనికి ఎంత సమర్పితం, ఎంత యాక్సెప్టెన్స్‌లో ఉంటే గాని ఆ చలనం రాకుంటూ ఉంటాం. నీకు చలనం రాలేదు గానీ నాకు చలనం అయిపోయింది. అందుకే వచ్చి గాలి నింపాను అని బండికి. నిజంగా హాట్స్ ఆఫ్ అన్నారు. అడిగాను ఇది. ఇన్ని తెలుస్తాయి. ఇదే గదా! ఓకే. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలు అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేయండి. ఎలా ఉండే సార్ ఈరోజు క్లాస్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ఇన్నర్ అంతా స్ట్రాంగ్ అయిపోతుంది సార్ మీ మాటలతో. ఆ! సార్ మా ఇన్నర్ స్ట్రాంగ్ అవుతుంది సార్ మీ మాటలతో. ఏది? అద్భుతం సార్. మా ఇన్నర్ స్ట్రాంగ్ చేస్తున్నారు సార్ మీరు. హ్మ్. మాట్లాడండి సార్. చాలా బాగుంది ఈరోజు. ప్రతి వర్డ్ వాల్యుయబుల్ ఉంది. ప్రతి వర్డ్. నేను క్లాస్ చెప్తాప్పుడు కూడా నాకు నేను వాచ్ చేసుకుంటా మళ్ళీ. అదే సాక్షి. ప్రతి వర్డ్ చెక్ చేసుకుంటాం. ఒక్క వర్డ్ డెలివరీ కావాలి నోట్ తో అంటే దానికి 100 సార్లు అనాలిసిస్ చేయాలంటారు పత్రి సార్. ఒక్క మాట ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ఒక్క మాటే నిలబడుతుంది. కొన్ని మాటలు ఎట్లుంటాయంటే చావు పో అంటే ఆడుకోపో అన్నట్టు. చిన్నపిల్లలు ఊకే ఎంబడి పడుతారు బయట ఆడుకుంటా అంటే తల్లి ఏమంటదంటే సరే ఆడుకోపో అన్నది, చావు పో అంటది. అంటే ఆ డిక్షనరీ వేరే అన్నట్టు, స్పిరిచువల్ డిక్షనరీ అది. చావు పో అంటే ఆడుకోపో అన్నట్టు కదా. అట్లా కొన్ని వర్డ్స్, కొన్ని అండర్స్టాండింగ్స్ ఇవి మంచి పర్ఫెక్షన్ తో క్లియారిటీతో అర్థమైతే చాలా బాగుంటది. నా మైండ్ లో ఎంత ఉంది, అది ఎలా ఇవ్వాలి, ఎంత మాక్సిమం ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పాలని చెక్ చేస్తూ ఉంటాను. భావని ఎలా ఉంటాయి? సుభద్ర మేడం సూపర్ సార్. కడిగి పడేస్తున్నారు సార్ అందరినీ మమ్మల్ని. ఉన్నారా మీరు? ఈ పేరు చూడలేదు నేను. రోజు ఉన్నారా క్లాసులో? ఉన్నాను సార్. ఉన్నారా? గట్టిగా మాట్లాడండి. సోమసుందర్ రెడ్డి వండర్ఫుల్ సార్. అందరినీ సూపర్ గా క్లీన్ చేసేస్తున్నారు సార్. సార్ నమస్తే సార్. నమస్తే. అద్భుతం సార్. చెప్పండి. చాలా బాగుంది సార్. అసలు ప్రతిరోజు గత 10 రోజులుగా చాలా అద్భుతంగా ఉంది సార్. ఎన్నో విషయాలు ఎప్పుడు మేము తెలియని విషయాలు కూడా మీరు మాకు చెప్పడం జరిగింది. ఆని ముత్యాలు సార్. అన్ని వజ్రాలే. ఏవి మిస్ కాకూడదు. ఇందాక చెప్పారు మేడం, మీరు అసలు జన్మ ఇది వేస్ట్ మరి మిస్ చేసుకుంటే అని. మీ క్లాస్ మిస్ కావటం అట్లా. నేను కూడా మేము మీ క్లాసులు పెట్టించాం సార్, 2 క్లాసులు పెట్టించాం, కానీ మరి ఇంత రాలేదు. అంత మార్నింగ్ ఇంత వచ్చినట్టు ధ్యానంలో చాలా ప్రతిరోజు చాలా అద్భుతంగా చాలా గొప్ప విషయాలు, స్తోత్రాలు గాని, ఆ తర్వాత భగవద్గీత, భజగోవిందం, తర్వాత శివస్తుతి, ఇవన్నీ అన్ని ప్రతి ఒక్కటి
అన్ని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మీరు ప్రతిరోజు తర్వాత ఏకాదశి గాని తర్వాత అన్ని అన్ని చాలా బాగున్నాయి సార్. వాటి విశిష్టత, మీ యొక్క అనుభవాలు, పత్రిజీతో మీతో జరిగినటువంటి గొప్ప అనుభవాలు ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. మాకు కూడా నిజంగా ఇంత ఉందా ఈ ధ్యాన శక్తి, ఇంత గొప్పదా అన్న విషయంగా అన్న రకంగా మాకు అర్థమవుతుంది సార్. గత 30 సంవత్సరాలుగా మీరు ఒక నిబద్ధతతో మరి ఈ యొక్క దాన సాధన గాని ధ్యాన ప్రచారం గాని చేసిన విధానము మాకందరికీ ఒక మార్గదర్శకము, స్ఫూర్తిదాయకం సార్. చాలా సార్, అద్భుతం థ్యాంక్ యూ సార్. మీకు సార్ మీది యూట్యూబ్ ఛానల్ అలాంటిది ఏమైనా ఉందా సార్? నేను క్రియేట్ చేసుకోలేదు, జనాలు తీసిన వీడియోస్ బాగున్నాయి. నరేంద్ర ముదల్కర్ కొడితే యూట్యూబ్ లో ఉన్నాయి. ఓకే సార్. అది మిమ్మల్ని ఫాలో కావాలంటే ఎక్కడ మీ క్లాసులు జరుగుతున్నాయంటే ఎట్లా సార్? మీకు వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉందా? అట్లే పర్టికులర్ ఏం లేదు సార్. ఎప్పుడు ఎవరు పిలుస్తే వాళ్ళ క్లాస్ చెప్తుంటా. నేను పర్సనల్ గా ఏం ప్లాన్ చేసుకోను, ఏది ఆర్గనైజ్ చేయను. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు